చాలా ఇష్టపడుతుండే. అయితే ఈ భార్య ఏం చేస్తుంటారంటే ఈ ఈ ఈ పెద్ద భార్య వచ్చి చిన్న భార్యను ఊకే సతాయిస్తుంటే ఊకే ఆమెను ఒత్తిడిపరిచి నువ్వు ఎందుకు పనికి రావంటే ఏం దోయక ఏం అనుకోలేక ఏం చేస్తున్నాడంటే ప్రతిసారి పోయి పెనుమిడి దగ్గర ఏడుస్తుండే. పెనుమిడి దగ్గర ఏడిచి ఏమంటుండే, అయ్యాను నాకు ఒక కొడుకుని అంటే ఆడ కథ చూస్తే ఆడ ఎల్కాన ఆయన దయనీయమైన పరిస్థితి, ఆయన చాతకాని పరిస్థితి. ఎందుకంటే పిల్లలు యెహోవాకి బహుమానం. మనం కష్టపడితే దొరకదు. దేవుడు మన మీద దయదలుస్తే దేవుడు మనకు పిల్లలు ఇస్తాడు. కానీ ఈమెకి ఏం తెలుసు? ఈమెకు ఒకటే తెలుసు, నా పెనిమిటిని పోయి అడుగుతా, నా పెనిమిటి నాకు ఇస్తే నాకెంతో నేను దేవునికి ఎంతో వందనస్తులు ఉంటానని చెప్పి మాటి పోయానని సతాయిస్తుండే. అయితే ఆయనకు తెలియదు ఈ భార్యను ఎట్లా సంజాయించాలనో ఎట్లా చేయాలనో ఆయనకు సంజాయించని పరిస్థితిలో చాలాసార్లు చెప్తుండే, అమ్మా నేను నీకు 10 మంది కొడుకుల కంటే ఎక్కువ కాదా, నేను దీనికంటే ఎక్కువ కాదా, ఎంత చెప్పినా కానీ ఏ కథ చెప్పినా కానీ నాకు తృప్తి లేదు. కానీ ఆడ కథ చూస్తే వాళ్ళకు ఏటేటా వాళ్ళకు ఒక మంచి అలవాటు ఉండే. ఏంటంటే శిలోకు పోయి శిలోలో మొక్కుబడి పెట్టుకుంటాం. శిలోకు పోయి శిలోలో ప్రార్థన చేసుకొని కొన్ని రోజులు ఉండి ఆడికి వెళ్ళి వాపసు వచ్చేది. అయితే అన్న అనుకుంటుంది, ఇగో నా పెనిమిటిని అడిగి పరేషాన్ ఎందుకు, ఊరికే నా పెనిమిటి అడిగితే ఆయనకి ఏం కాదు, ఆయనకు చేత అయితే లేదు, ఆయన నాకేం చేయలేడు. కాబట్టి ఏం చేస్తానంటే నేను దేవుని దగ్గర పోయి మొర్ర పెడతా, దేవుణ్ణి అడుగుకుంటా. చాలాసార్లు మనము చిన్నప్పుడు ఏమైనా కష్టం వస్తే మనం పోయి మన అమ్మని అడుగుతాం, అమ్మ నాకు ఇది అమ్మ, నాకు అది అమ్మ అంటే మా అమ్మ చిన్నప్పుడు నాకు చెప్తుండే, కొడుక నువ్వు ప్రార్థన చేయి దేవుడు నీకు ఇస్తాడు, దేవుడు. అయితే ఎంతో సిన్సియర్గా పోయి ప్రార్థన చేస్తుంటే, దేవా నాకు ఇది అని. అంటే చిన్నప్పటికెళ్ళి మనకు అమ్మ నాయన నేర్పించింది ఏంటంటే, కొడుక నన్ను అడగకముందు నువ్వు దేవుడిని అడగండి. So this lady probably she learned the same principle, stating that I will ask the Lord rather than asking my husband. నేను దేవుని దగ్గర పోయి మొర్ర పెట్టుకుంటా, దేవుని దగ్గర పోయి ఏడుస్తా, దేవుని దగ్గర పోయి నేను మొర్ర పెట్టుకుంటా, దేవుడు నా మొర్ర ఆలకిస్తాడు అని చెప్పి ఏమంటుందంటే పెనుడితో ఏమనదు, ఏం మాట్లాడదు, శిలోకు పోయి నేను దేవుని దగ్గర పోయి దేవుని మొర్ర పెట్టుకుంటా అని చెప్పి అనుకుంటుంది. అనుకొని ఇక్కడ మనము 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే 9, 10 and 11 9, 10, 11 వరకు తెలుగులో చదివితే బాగుంటుందమ్మా. అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు, సైన్యములకు యెహోవా మీ సేవకులను నాకు కలిగిన శ్రమను చూసి మీ సేవకులను నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని మీ సేవకులైన నాకు మగతులను దయచేసిన కదా వారి తల మీద గౌరవపతి ఎన్నిటికీ రానియక వాడు బ్రతుకులన్నింటిను నేను వారిని యెహోవాకు మీకు అప్పగించునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించుగా ఏలీ ఆమె నోరు కట్టుకొచ్చిందెను. బైబిల్ చాలా స్పష్టంగా రాస్తుంది. అందులో ఇంత కలపదు, అందులో ఇంతకే తీయదు. నువ్వు అర్థం చేసుకుంటే మంచిగా అర్థం చేసుకోవచ్చు. తిన్న తర్వాత మందిరానికి పోయింది. ఏడైతే ఏలి కూర్చుంటాడో దాని ఎదురుగా స్తంభం కాడికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి ద బైబుల్ సేస్ ద బిట్టర్నెస్ ఆఫ్ అవర్ సోల్ అంటే తనకున్న మనోవేదన, తనకున్న బాధ అంతా దేవుని దగ్గర చెప్పుకోవడం శురు చేసి, తనకున్న మనోవేదన, తనకున్న బాధ అంతా దేవునికి ఎట్లా చెప్పుకుంటుందంటే ఎవరికి ఎరకైతే లేదు, పక్కనోనికి ఎరకైతే లేదు, కాలి పెదవులు కదులుతున్నాయి కానీ కళ్ళకి నీళ్ళు దాకున్నాయి, నోట్ల మాట్లాడుకుంటుంది, దేవుని దగ్గర మొరపెడుతుంది. ఈ మొర మనం చూస్తే ఎంత బాగున్నదంటే, అండ్ షీ వావ్డ్ above and said, O Lord of hosts, if thou would indeed look upon the affliction of thine handmaid and remember me and not forget me. In English it's very clear.
ఓ లార్డ్, ఇఫ్ యు లుక్ అపాన్ ది అఫ్లిక్షన్ ఆఫ్ దైన్ హ్యాండ్మేడ్, నా ఒక్కసారి నా దిక్కు చూడు. ఒక్కసారి యు ట్రై టు గెట్ ది అటెన్షన్ ఆఫ్ ద పర్సన్. ఏం చేస్తావు అంటే ఆ మనిషి యొక్క దృష్టి నీ మీద మలుస్తావు. ఇగో నువ్వు ఎటో చూస్తున్నావు, గట్టు చూడకు, నువ్వు అటు ఇటు చూడకు, నా దిక్కు చూడు ఒక్కసారి. లుక్ అపాన్ ది అఫ్లిక్షన్ ఆఫ్ దైన్ హ్యాండ్మేడ్. ఒక్కసారి నన్ను దిక్కు చూసి రెండో ముచ్చట ఏమంటుందంటే, అండ్ రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నా దిక్కు చూసి నన్ను జ్ఞాపకం చేసుకోదేవా. అక్కడ ఇంగ్లీష్ ఇంకో మాట ఉన్నది, రిమెంబర్ మీ అండ్ నాట్ ఫర్గెట్ మీ. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మరొక జ్ఞాపకం చేసుకో. కెన్ యు సీ ద ప్రేయర్ ఆఫ్ దిస్ లేడీ? నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. రెండో ముచ్చట, నన్ను మరొక జ్ఞాపకం చేసుకో. అ డబుల్ నెగటివ్ స్టేట్మెంట్ ఇస్ ఆల్వేస్ అ పాజిటివ్. ఒక రెండు నెగటివ్ స్టేట్మెంట్ ఇంగ్లీష్ అంటే అది పాజిటివ్. రిమెంబర్ మీ, నాట్ ఫర్గెట్ మీ, అండ్ గివ్ అన్ టు మీ అ మేరీ చైల్డ్, ఐల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ. వెన్ యూ లుక్ ఎట్ దిస్ ప్రేయర్, ఈ ప్రార్థన మనం చూస్తే ఆమె కొరకే అడుగుతలేదు, దేవుని కొరకే అడుగుతుంది. It's not a self-centered prayer, but a prayer which is centered around God and God's plan. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవా నాకి కానీ నువ్వు దేవునికి ఏమిస్తావు చెప్పు. Many times we ask something which is on our own, ఇది నాకు కావాలా, కానీ నువ్వు దేవునికి ఏమిస్తావు నువ్వు చెప్పు. Here was a prayer where she prayed something like this, Lord remember me, నన్ను జ్ఞాపకం చేసుకో. రెండోది, నన్ను మరొక జ్ఞాపకం చేసుకో. నాకు ఏం చేస్తావు అంటే, నాకు ఒక మగబిడ్డని ఇస్తే నేను నీకు వాపస్ ఇస్తాను. మళ్ళీ నేను ఇవ్వకపోతే చూడు, వాన్ తల మీద కింద శౌరభ కత్తి రాని. ఐ విల్ నెవర్ అలౌ రేజర్ టు కమ్ ఆన్ హిస్ హెడ్. ఆల్ ద డేస్ ఆఫ్ హిస్ లైఫ్ హి షల్ బి నాజరేటెడ్ టు ద లార్డ్. బ్రతుకు కాలం అంతా ఇవ్వు ఆయన దేవుడికి ఒక నజరేయుడిగా, దేవుడి సేవకుడిగా ఉంటాడు. ఈ మొరెట్లుంది, ఎవరికి వినబడతలేదు, పెదవులు కదులుతున్నాయి, హృదయంలో ఉన్న ఆంతరంగంలో ఉన్న వేదన కన్నీరుగా మారి పొర్లిపోతున్నాయి. కానీ దేవుని దగ్గర ఒక్కసారి కాళ్ళు పట్టుకొని దేవుని దగ్గర మొరపెడుతున్నాం. మెనీ టైమ్స్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ యూ. చాలాసార్లు మనను ఎవరు మనుషులు అర్థం చేసుకోరు, మన మనోవేదన ఎవరికి అర్థం కాదు, ఎవరికి మన బాధ తెలియదు. కానీ దేవునికి మాత్రం తెలుసు. He knows every teardrop that you cried. He knows every difficult situation that you went through. He knows there was nobody with you in those difficult times. He knows you very well. అయితే అట్లా దేవుని దగ్గర మొదలుపెట్టినప్పుడు ఆడ ఏలు కూర్చున్నాడు, ఇక్కడ పుల్పిట్ మీద ఏలి నిలబడితే ఆ స్తంభం కాడ ఆయన కూర్చొని దేవుని దగ్గర ఏడుస్తుంటే ఆయన ఒకటే మాట అంటాడు, ఎందమ్మా ఎంతసేపు నువ్వు తాగుంటావు, ఎంతసేపు ఇట్లా మౌనంగా ఇట్లా ఉంటావు అంటే. చాలాసార్లు నాకు అనిపిస్తుంది, ఆ పెద్ద మనిషి ఏలి కూడా, దైవ సేవకుడు ఏలి కూడా ఆమెను అర్థం చేసుకోలేకపోయాడు. హీ థాట్ హీ వాజ్ అ డ్రంకెన్ ఉమెన్. ఆమె ఒక తాగుబోతు స్త్రీ లాగా అనుకున్నాడు. అయితే ఎంతసేపు నువ్వు మత్తురాలు అయి ఉంటావమ్మా అని అడిగితే ఆమె ఒకటే ముచ్చట చెప్తాయి, ఒకటే మాట, అయ్యా నేను గట్లా అటువంటి స్త్రీని కాదు, అయ్యా ఐఎమ్ నాట్ ఎ ఉమెన్ ఆఫ్ దాట్ టైమ్. She just defended herself and she begged him, నేను అట్లా అటువంటి మనిషిని కాదు, నేను ఎంతో అవుట్ ఆఫ్ మై బిట్టర్నెస్ ఆఫ్ మై సోల్ ఐ యామ్ క్రైయింగ్ అంటు ది లార్డ్. నా మనోవేదనతో ఆయన దగ్గర మొరపెడుతున్నా, ఆమె మనోవేదన ఎవరు చెప్పుకోలేదు, ఏది కూడా చెప్పుకోలేదు. నేను నా మనోవేదనతో దేవుని దగ్గర మొరపెడుతున్నా అని చెప్పి ఆమె అడుగుతుంటే ఒకటే మాట అంటాడు. ఏమంటాడంటే, గాడ్ గ్రాంట్ యు ద పెటిషన్ విచ్ ఐ ఆస్క్డ్ ఆఫ్ హిమ్. దేవుడు నువ్వు అడిగిన మనని దేవుడు నీకు అనుగ్రహించిన గాక. వాట్ ఎ కంఫర్టింగ్ వర్డ్. ఎంత ఆదరకరమైన మాట. దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని సేవకుడో దేవుని దాసుడో ఒక్క ముచ్చట చెప్తే, నువ్వేమైతే నువ్వు బాధపడుతున్నావో, నువ్వేమైతే కష్టంలో ఉన్నావో, దేవుడు నీకు అనుగ్రహించిన కాక అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? అరే దేవుడు మాట్లాడ,
ఒక్క రోజు నా జిందగీలో ఇది అవుతుంది. వన్ డే ఇట్ విల్ హ్యాపన్ డెఫినెట్లీ ఇన్ మై లైఫ్. ద బైబిల్ సెస్, దేవుడి దగ్గర మొదలుపెట్టి దేవుడు ఆమెకు జవాబు ఇచ్చిన తర్వాత ఆమె ముఖం ఎప్పుడు దుఃఖాక్రాంతులు కాలేదట. హర్ కౌంటెనెన్స్ వాజ్ నో మోర్ సాడ్. అంటే దేవుడు నీతో మాట్లాడిన తర్వాత, దేవుడు నీ మనోవేదన విన్న తర్వాత, దేవుడు ఎప్పుడైతే నీకు జవాబు ఇచ్చిన తర్వాత ఆ కన్నీరు, ఆ దుఃఖం ఉండదు. హర్ కౌంటెనెన్స్ వాజ్ నో మోర్ సాడ్. మళ్ళా ఆమె ఎప్పుడు దుఃఖాక్రాంతులు కాలేదు. పొయ్యి ముఖం కడుకొని మళ్ళా అన్నం తిన్నది. The Bible is so clear that her countenance was no more sad, and she washed her face and went and had her lunch. Bible says, God remembered Hannah. దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. God is a God of remembrance. మనల్ని ఎన్నడూ మర్చిపోడు. మర్చిపోడు. ఈయన మంచి గుణం ఇదే. నేను నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. He will never forget you. నువ్వు నేను పాపపు స్థితిలో ఉన్నప్పుడు, పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, అయ్యా కనికరించు అని అడిగినప్పుడు నన్ను యేసుప్రభువుతో జ్ఞాపకం చేసుకున్నాడు. He has remembered you and me in his son Jesus Christ. అయితే ఆడ ముందుకు చూస్తే దేవుడు జ్ఞాపకం చేసుకున్న ఫలితం ఏంది? ఓ చిన్న పిల్లగాడు పుట్టాడు సమయం. అయితే ఆడొకటి బైబిల్లో ఎంత మంచిగా రాసిండంటే, ఎప్పుడైతే మళ్ళీ ఇంటికి పోయి తన పెనిమిటిని ఆమె ఎరిగిందో దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒక సమయాన్ని ఇచ్చాడు. సమయాన్ని ఇస్తే ఆ పిల్లగాడిని దేవుని కోసం పెంచడం చూశాడు. ఆ పిల్లగాడి పేరు సమయేలు అని పెట్టింది. అంటే చాలాసార్లు మన పిల్లలు పుడితే మన పిల్లలను మన యొక్క ఆత్మీయ అనుభవంతో పెట్టుకుంటాం. అవుట్ ఆఫ్ ద క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ దట్ యు గో త్రూ యు నేమ్ ఆర్ చిల్డ్రన్. ఆడ బైబిల్లో మంచిగా రాసింది. ఎందుకు సమీలని పెట్టిందంటే, ఆ ఆస్తి అవుతులా నేను దేవుని దగ్గర అడుక్కున్నా కాబట్టి నీ పేరు సమీర్. నేను ఒక మీటింగ్లో పోయినా. మీటింగ్లో పోతే ఆ తండ్రి పిలుస్తా ఉన్నాడు బిడ్డను, గిఫ్టీ అని పిలుస్తున్నాడు. అరే ఏంద్ర తమ్ముడు గిఫ్టీ అని పిలుస్తున్నానంటే, అన్నా నేను దేవుణ్ణి అడుగుతున్నా, దిస్ ఇస్ మై గాడ్స్ గిఫ్ట్. This God's gift. So whenever I look at her, I just think, oh God, you've given me this gift. I call her Gifty. She called him Samuel because she asked him of the Lord. దేవుని దారి అడిగింది కాబట్టి ఆమె పేరు సమీల్ అని పెట్టుకున్న తర్వాత ముందుకు పోతే పిల్లగానికి పాలిస్తూ వచ్చింది. పిల్లగానికి మంచిగా పెంచుకుంటూ వస్తుంది. అయితే వాళ్ళకు నేను ముందే చెప్పిన నీకు, వాళ్ళకి ఏటేటా మందిరానికి పోయే అలవాటు ఉన్నది. ఆ మందిరంలో దేవుడు కనిపిస్తాడో కనిపించాడు, దేవుడు మాట్లాడతాడో కానీ వాళ్ళకున్న మంచి ఆదరణ, వాళ్ళకున్న మంచి అలవాటు ఏంటంటే మందిరానికి పోతారు. చాలాసార్లు మనం మందిరానికి రాము. మందిరానికి ఎందుకు రామంటే, ఇగో ఆయన భోజనం చేస్తే నేను చచ్చినారా అంటారా పోయాడు. ఇంకో అంటాడు, అరే కాడ దేవుడు లేడురా పోయి, దేవుడు మాట్లాడితే లేడాడు పోయి దండగా ఇగో వేరే దానికి పోదామంటాడు. మెనీ టైమ్స్ మేక్ అవర్ ఓన్ డిసిషన్ స్టేటింగ్ దట్ నో విల్ నాట్ గో టు ద గాడ్స్ హౌస్. షిలోలో దేవుడు మాట్లాడిండో, షిలోలో ఏలి ఉన్నాడో, షిలోలో ఏలి పిల్లలు ఉన్నారో, కానీ వాళ్ళకు ఒక మంచి అలవాటు ఉంది, దేవుడి మందిరానికి రావడం. అంటే దేవుడు ఒక విధంగా చూస్తే మనల్ని అట్లాంటి దరిద్ర స్థితిలో ఎప్పుడు ఉంచాడు. God says he will visit his people again. దేవుడు తన పిల్లలను తిరిగి దర్శించే దేవుడు. ఎప్పుడు మనల్ని ఆకలి దప్పులతో చంపడు. ఈజ్ ఎ గాడ్ హూ గివ్స్ యూ బ్రెడ్. దేవుడు తిరిగి తన పిల్లలను దర్శిస్తాడు. ఎప్పుడు కానీ వాక్యం లేకుండా అల్లాడిపించి అయ్యో నేను మందిరానికి పోను అనేట్లాంటి పరిస్థితి. అయితే ఇక్కడ చూస్తే
ఆడ పెన్మిటి వెళ్తాను వచ్చి భార్యను అడుగుతాడు, ఏమమ్మా మందిరానికి పోదామా, శిలువు పోదామా అని ఆయన అడుగుతాడు. అయితే 22వ వచనం ఎవరన్నా తెలుగులో చదవండి. 1వ అధ్యాయం 22వ వచనం. అయితే అన్న బిడ్డ పాలు వచ్చిన వారు వాడు యెహోవా సన్నిధిలో పడి తిరిగి రాక అక్కడే ఉన్నట్లుగా నేను వారి దృష్టి వస్తున్నది నా బిడ్డలు చెప్పు వెళ్ళగలిగాను. ఎంత మంచిగా చెప్పింది. పాలు మానిపిందాకా నేను రానన్నది. వారికి పాలు మానిపిందాకా నేను రానన్నది. అమ్మ, నేను ఒక డాక్టరు. చాలాసార్లు నేను తల్లికి చెప్తాను, అమ్మ మీ పాలి అని రమ్మాట. మీరేమనుకుంటారు, ఆ అమూల్ డబ్బాలు ఉన్న పిల్లగాడు, ఆ లాక్టజిన్ మీద ఉన్న పిల్లగాడు ఈ డబ్బా పాలు తాపితే నా కొడుకులు గిట్నే అవుతాడు అనుకుంటారు. డబ్బా పాలు మీరు బాటిల్లో కలిపి నీళ్ళ మంచిగా కలిపి చేసి నిప్పులు పెట్టి నోట్లో ఇట్లా కూర్చుతారు. టీవీ చూసుకుంటారు, నేను నోట్లో పెడతారు. అది ముక్కులోకి పోతుందో నోట్లోకి పోతుందో ఇవ్వని తెలియదు. మరుసటి దినం మళ్ళీ ఉరికొస్తుంది. డాక్టర్ నా కొడుకు వేరు వార్త ఏం పెడుతున్నావమ్మా, ఏం పెడుతున్నావా అంటే, సార్ డబ్బపాలు ఎట్లా చేస్తున్నావమ్మా అంటే, అది ఎట్లా కలుపుతుందో ఏం చేస్తుందో అది నిప్పుడు చక్కగా ఉందో లేదో తెలియదు, కానీ ఇట్ ఇస్ కాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. వెరస్ బ్రెస్ట్ మిల్క్ ఇస్ స్టెరైల్ మిల్క్. దేవుడిచ్చిన పాలు మంచి పాలు. అయితే పాలు ఇచ్చుట ద్వారా, బిడ్డకు తల్లి పాలు ఇచ్చుట ద్వారా మామూలు కాదు. పూరగానికి పిల్ల తల్లి పాలు ఇచ్చుకుంటా సంతోషంగా ఇచ్చుకుంటా వాని కళ్ళ కన్ను పెట్టి చూసి మనతో మాట్లాడుతుంటుంది. కొడుక, నువ్వు నాకు పుట్టగా ఉంటేనే కొడుక, దేవుడు నాకు బహుమానం ఇచ్చిండు కాబట్టి నా కొడుకు కాదు, నువ్వు దేవుని కొడుకు. ఒక్కో రోజు నువ్వు మందిరానికి పోతావు, ఒక్కో రోజు నువ్వు దేవుని సేవకులు అవుతావు, ఒక్కో రోజు ఈ ప్రజలను నడిపిస్తావు. చిన్న పోరగానికి ఏం అర్థం కాదు, కానీ తల్లి కళ్ళ కన్ను పెట్టి వాడు చూసి తల్లి చెప్పిందంత అర్థమైనట్టు చేస్తాడు. There's a beautiful time that a mother enjoys breastfeeding. ఇందులో రెండు ఉంటాయి. పోరగానికి మంచి పాలు దొరుకుతాయి. రెండోది తల్లికి కొడుకుకి వచ్చిన బంధం గానే ఉన్నది. The breastfed children are so much bonded to their parents than people who are bottled. కొడుకు ప్రతిసారి చెప్పింటారు తల్లి, కొడుక ఇగో ఇది ఇది ఇది. And every time the child knew that he was not born by chance, but he was asked by the Lord. ఒట్టిగా నాకు దేవుడు నాకు ఇయ్యలేదు కొడుక, నేను దేవుడి దగ్గర మొర్ర పెట్టినా, నేను శిలోకి పోయినా, దేవుడిని అడుక్కున్నా, నువ్వు నాకు కొట్టినావు. అంతేకాక మనము తల్లిని పాలియమంటే 3 నెలలు పాలించిన తర్వాత సప్పుడు కాక పక్కకి జరుగుతుంది. అయితే యూదుల ఆచార ప్రకారంగా 5 ఏళ్ళు పిల్లలకు పాలిస్తారు. 5 years to give the child the breastfeed. అంటే 5 ఏళ్ళలో వీనికి ఎంత మంచి బాండింగ్ ఉంటుంది తల్లితో. తల్లి చెప్పిన ప్రతి మాట వీడు వింటాడు, తల్లి చెప్పిన ప్రతిదీ వారికి అర్థమవుతుంది. అయితే మేము చాలాసార్లు చెప్తాం పెళ్ళైన అమ్మా పిల్లగాని పాలి, పిల్లగాని పాలి. ఎందుకంటే నీ ఆరోగ్యం బాగుంటుంది, పిల్లగాని ఆరోగ్యం బాగుంటుంది. అదిగాక నువ్వు ఇవన్నీ గోళీలు తిని నువ్వు కాంట్రసెప్షన్ పిల్లలు పుట్టకుండా చేసిన దానికంటే నువ్వు పిల్లలకు నీ బిడ్డకు పాలిస్తే ఇంకో కాంపిజర్ డిలే అవుతుందమ్మా, చేయమంటే ఇవ్వలేనమ్మా అన్నమాట. అయితే ఇదంటది పాలు మాన్పిన తర్వాత నేను వస్తా అంటే, పాలు మాన్పిన తర్వాత నేను వస్తా అంటే, దాని తర్వాత మరుసటి వచనం చదవండి బ్రదర్. కాబట్టి ఆమె వెనుగంటే కాగా నీ దృష్టికి ఏది మంచిదో అని చేయకు, నీవు వారికి పాలు మాన్పించే వరకు నిరీక్షించకు, యెహోవా తన వాక్యమును స్థిరపరచువాలని ఆమెతో ఆయనను. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ఎల్కానా ఎంత మంచోడు, ఏమనలేదు, ఆమె ఒకటే మాట అన్నది. ఈమెనే ప్రతి సంవత్సరం మందిరానికి పోయే మనిషి ఈరోజు ఏమంటదంటే నేను రానయ్యా అంటే, పెనిమిటాడ జబర్దస్తి చేయలేదు. పెనిమిటాడ గట్టి ఉండి నేను చెప్పిన తప్ప అంటే, he never used his power, he never used his influence, he never used his right. రా నేను చెప్తున్నాను రా.
ఒక మంచి మాట అన్నాడు. నీ మాట కాదు, నా మాట కాదు, దేవుని మాట సిద్ధింపబడింది కాక. Neither my word nor your word, but let the word of God prevail. నా మాట కాదు, నీ మాట కాదు, దేవుని మాట సిద్ధింపబడింది కాక. మన మందిరాల్లో వచ్చే పంచాయతీ, మన సంసారాలలో వచ్చే పంచాయతీ, మన సమాజంలో వచ్చే పంచాయతీ ఒకటే పంచాయతీ, ఒకటే పరిశ్రమ. ఏంటంటే నా మాట నెగ్గాలరా, ఎటు చేసి నా మాట నెగ్గాలే. మందిరం ఇరిగిపోని చెల్లా చెదరం కానీ ఏమన్నా కానీ బతికిన రోజు నా మాట చెప్తుంది. సంసారంలో ఇదే పంచాయతీ. భార్య అంటది ఏమన్నా కానీ నేను చెప్పినట్టు నడవాలి నా ఇల్లు ఇది. మంచి మంచి వర్క్ ప్లేస్లా పెద్ద పెద్ద ఆఫీసర్లు, వాడు తప్పైనప్పటికీ జూనియర్ మంచి సజెషన్ ఇచ్చినా కానీ చల్ నా మాటనే కానీ. ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఐ అండ్ మై. నాట్ యువర్ వర్డ్, నాట్ మై వర్డ్, లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రివేల్. నా మాట కాదు, నీ మాట కాదు, దేవుని మాట సిద్ధింపబడుతుంది కాక. ఈ మంచి మాటతో నాకు వెళ్ళిపోతుంది. ఇంకా కొట్లాట లేదు, పంచాయతీ లేదు, ఏం లేదు. సరే అమ్మా నువ్వేమంటావు కానీ దేవుని మాట నీ జీవితంలో నా జీవితంలో కాక. అయితే ముందుకు పోతాడు. పోయిన తర్వాత వాళ్ళు మానిపిన తర్వాత దేవుని మందిరానికి వస్తుంది. దేవుని మందిరానికి అన్న ఒట్టి చేతులతో రాదు. దేవుని మందిరానికి అన్న ఒట్టి చేతులతో రాదు. అన్న కమ్స్ విత్ హ్యాండ్స్ ఫుల్ ఆఫ్ థ్యాంక్స్ టు మీ. హ్యాండ్స్ ఫుల్ ఆఫ్ థ్యాంక్స్. ఇది చదివిన మనం వర్స్ 24. కెన్ సంబడి రీడ్? పాలు అర్పించిన తర్వాత అతను ఇంట్లో చిన్నవాడే ఉండగా ఆమె ఆ పాలుని ఎత్తుకుని 3 గోడలను 2 కిటిని ద్రాక్షరస కిటిని తీసుకొని షిలోహులోని మందిరంలోకి వచ్చాను. ఎంత మంచిగా ఉంది. ఒట్టి చేతులతో రాలి దేవుని మందిరానికి వచ్చాను. ఒట్టి చేతులతో రాలేదు దేవుని మందిరానికి వచ్చినప్పుడు. కూరగాయలు ఎత్తుకునేది ఎట్లా ఎత్తుకునేవా? ఏమున్నాయంటే చేతులు అలా పట్టకుండా ఉన్నాయి. తూమడి పిండి, 3 కిత్తెల ద్రాక్షారసం, 3 గోడలు, ఇవన్నీ పట్టుకొని వచ్చింది దేవుని మందిరానికి. ఇవన్నీ పట్టుకొని వచ్చింది. ఎట్లా దొరికిన కాడికి లేపుకొని దేవుని మందిరానికి వచ్చి అక్కడ నిలబడి ఒక కోడిని వధించిన తర్వాత, మొదట ఒక కోడిని వధించింది. వధి తీసుకొని దేవుని మందిరానికి వచ్చి, నాకు చాలాసార్లు ఇది చదివినప్పుడు నాకు అనిపిస్తుంది ఏమంటే, ఏది పులిపిడి మీద నిలబడితే ఆ తర్వాత కాడ అన్న నిలబడి చిన్న త్వరగా ఎత్తుకొని ఇవన్నీ తీసుకొచ్చి ఏడితో అంటుండొచ్చు. ఓ పెద్ద మనిషి నన్ను గుర్తుపట్టినవా, నేను ఎవరినో? ప్రాబ్లీ షీస్ ట్రైంగ్ టు రిమైండ్ మీ. ఏది నన్ను గుర్తుపట్టినవా, నేను ఎవరినో? యు రిమెంబర్ మీ హూ యామ్ ఐ? ఐఎమ్ దట్ వుమన్. ఆ స్త్రీని నేనే. ఆ రోజు నువ్వు నన్ను అపార్థం చేసుకున్నవే. That day you mistook me as a drunken lady. That day you mistook me as somebody who was not in the right spirit. I am that woman. That day, అన్న 26 అన్న వారు ఒక కోడిని వధించి పిల్లవాడిని ఏలి ఎదురు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లను, నా ఏళ్ళవాడ, నా ఏళ్ళ వారి ప్రాణంతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాకు నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. The way she told him, I am that woman who stood there crying unto the Lord. ఆ స్త్రీని నేనే. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి నేను ఒట్టి చేతులతో వస్తలేను. నేను కమింగ్ విత్ హ్యాండ్స్ ఫుల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. చేతి నిండా నేను దేవుని వందనాలు చేస్తూ నేను వచ్చిన అని చెప్పి ముందుకు చదవన్నా. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవా ప్రతిష్ఠించుచున్నాను. వారి బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవా ప్రతిష్ఠించునని చెప్పాను. అప్పుడు వాడు యెహోవా పక్కనే కొట్టాను. ఎంత మంచిగా ఉన్నది దేవుని వాక్యం. కుళ్ళ చెప్తుంది. ఆ వ్యక్తిని నేనే, ఆ పర్సన్ నేనే. కాబట్టి ఈ పిల్లగాన్ని నేను దేవునికి అర్పించడానికి I came to dedicate him for the service of the Lord. All the days of his life he shall be a servant unto the Lord.
అని చెప్పి పిల్లగాన్ని విడిచిపెట్టి ఆడొక్క మంచి మాట ఉన్నది. అప్పుడు వాడు యెహోవాకు అక్కడిని మొక్కాను. చిన్న పోరగాడు సాంగేది, చిన్న పిల్లగాడు సాంగేది. ఎంతున్నాడో ఏమో తెలియదు, 5 ఏళ్ళకు ఉండొచ్చు, 7 ఏళ్ళకు ఉండొచ్చు తెలియదు. వాడు మానిపిన తర్వాత పిల్లగాడు వచ్చి దేవుని దగ్గర అక్కడనే మొక్కాను. తల దించి 2 చేతులు లేపి దేవుడు మొక్కినట్టు. ఎవరు నేర్పించింటది పిల్లగానికి దేవుని మొక్కాలని? తల్లి నేర్పింది. ఇట్స్ అ మదర్ హు టోల్డ్ హిమ్, వీ హ్యావ్ అ లివింగ్ గాడ్, వీ హ్యావ్ అ గాడ్ హు హియర్స్ అ ప్రేయర్. మనకు ఒక యాజకుడు ఉన్నాడు, మనకు ఒక దైవ సేవకుడు ఉన్నాడు, మనకు ఒక శిలువ ఉన్నది కొడుక. మన దేవుడు ప్రార్థన వినే దేవుడు, మన దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు, మన దేవుడు బలమైన దేవుడు, నిజమైన దేవుడు అని చెప్పి ఆయన చెప్తుంది. పిల్లగాడు వచ్చిండు, చూసిండు, అంత చూసిండు, 2 చేతులు లేకుండా తల వచ్చిండు దేవుడు. హౌ హ్యాపీ వుడ్ బి వెన్ in a family, with the father, the mother and the children all come on a Sunday morning, lift up their hands and worship the Lord. ఇంత బాగుంటుంది, ఇంత రమ్యంగా ఉంటుంది. ఒక కొడుకు, ఒక తండ్రి, ఒక బిడ్డ, తల్లి అందరు కలిసి వచ్చి దేవుని సన్నిధిలో చేతులు లేపి ఆరాధిస్తుంటే బాగుంటుంది. How true is this God to remember you in your low sinful estate? నీ ఘోరమైన పాప స్థితిలో అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, నన్ను మరొక జ్ఞాపకం చేసుకో అంటే నేను జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభు నీకు అనుగ్రహించి నీకు రక్షణ ఇచ్చిన దేవుడు. ఆ రోజు హన్నా దేవుడి మందిరానికి వచ్చి దేవుడి మందిరంలో చెప్పి నేనే ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు కూడా ఈ ముచ్చట చెప్పాలి. ఆ రోజు నన్ను జ్ఞాపకం చేసుకున్న స్త్రీని నేనే, నా పాపాలల్లా నువ్వు జ్ఞాపకం చేసుకున్న స్త్రీని నేనే. అయ్యా నీ చేతికి నేను, నీ మందిరానికి నేను ఒట్టి చేతులతో రాదేవా, చేతి నిండా నీ కృతజ్ఞతాస్తుతులు చేసి నీ సన్నిధానికి వస్తాను. దేవుడిని మనం కూడా ఆరాధించాలి. అయితే పిల్లగాడు దేవుని మందిరానికి వచ్చి చూసినప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాడు. అయితే ఈ 2వ అధ్యాయం చూస్తే ఇదంతా హన్నా యొక్క ఆరాధన. ఒక్క ముచ్చట చూసి మనం ముందుకు పోదాం. ఒక్క ముచ్చట చూద్దాం. 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం తెలుగు చదవండి ఎవరన్నా. దరిద్రులను అధికారులతో కూర్చొని మహిమగల సింహాసనమును ప్రవర్తన చేయుటకును వారిని మట్టిలోకి ఎత్తువాడు ఆయనే. లేవి గల వారిని కంటకు వేలును లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకములో వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. A sincere worship comes from the heart. ఒక మంచి ఆరాధన ఒక మంచి హృదయం నుంచి వస్తుంది. ఎప్పుడు వాడు దేవుడు వాటితో డీల్ చేసిన విధానం, దేవుడు వాటితో డీల్ చేసిన పరిస్థితిని బట్టి వాడు హృదయంలోకి వెళ్ళి దేవుడు ఆరాధిస్తాడు. అయితే అంటది పెంట కుప్ప నుంచి లేవనెత్తు వాడాయని, సింహాసనం మీద కూర్చోబెట్టు వాడాయని. ఈరోజు ఈ వాక్యం చూస్తే ఊకే నా జిందగీ నాకు యాద వస్తుంది. It tells me about my own story. We all come from some remote village somewhere, some corner of the world. ఏదో కోనల ఆంధ్రప్రదేశ్, ఏదో కొనల మన అమ్మ నాయనల మా పూర్వీకులు ఉండే. ఏదో దేవుని దయ వల్ల వాళ్ళు దేవుని నమ్ముకున్న తర్వాత కొంచెం చదువుకున్నారు. వాళ్ళ పిల్లలు కొంచెం చదువుకున్నారు. ఎవరో చదువుకొని పట్టణానికి వచ్చారు. పట్టణానికి వస్తే దేవుని దయ వల్ల కొలువు దొరికినాక మందిరం దొరికినాక మందిరంలో పెద్దగైందే కాక ఈరోజు దేవుడు మనల్ని ఏ పొజిషన్లో కూర్చోబెట్టిండంటే, ఎవడైతే వీడు అంటూ రాను వాడు అని చెప్పి మనల్ని పక్కకు పెట్టిండో వాడితో కూర్చొని ఎదురుబదులు కూర్చొని ముచ్చట మాట్లాడుతున్నాం.
హౌ ట్రూ ఇస్ గాడ్? నిన్ను యాడికెళ్ళో నిన్ను పట్టుకొచ్చి నిన్ను రక్షించిందే కాక నీకు చదువునిచ్చిందే కాక నేను మందిరంలో పెదవంచిని చేసిందే కాక నువ్వు సమాజంలో కూడా ఒక మంచి వ్యక్తిగా, ఒక ఆనరబుల్ పర్సన్, ఒక పొజిషన్కు తీసుకొచ్చి ఈరోజు ఎవడైతే నిన్ను పక్కకు పడేసిన ఆ వ్యక్తితో ఈరోజు కూర్చొని మాట్లాడు. హౌ గుడ్ ఇస్ గాడ్? ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ మై పాస్ట్. మా ముత్తాత గండి రామయ్య, మా తాత గండి తిరుమలయ్య, పాస్టర్ అయ్యి రామాయపట్నం సెమిరిలో పాస్టర్ అయ్యి ఈ సర్కారు ఈ తెలంగాణ దేశానికి ఎందుకు వచ్చిందంటే తుర్కోల మధ్యలో పనిచేయడానికి. తుర్కోల మధ్యలో దేవుని వాక్యం చెప్పడానికి కట్టె పట్టుకొని కృష్ణా నది దాటి జనగాం ప్రాంతంకి వచ్చి ఆడ బాప్టిస్ట్ మిషన్ షురూ చేసి దొరలతో పనిచేసి అక్కడ ఉన్నోళ్ళని క్రైస్తవులు చేసి దేవుని సేవలో ఉండి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ తరము మేము డాక్టర్లము, ప్రొఫెసర్లము, ఇంజనీర్లమై నిన్న దేవుడు నాకు ఇచ్చిన తరుణంలో ఐ మీన్ నాట్ ట్రైంగ్ టు బోస్ట్. నిన్న ఐ వాజ్ ఏబుల్ టు సిట్ ఆన్ ఎ కాన్ఫరెన్స్ అండ్ టాక్ టు ది హెల్త్ సెక్రటరీ ఆఫ్ ఇండియా అండ్ టెల్ మీ మై పొజిషన్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఇన్ హైదరాబాద్. I was just thinking, who am I, Lord? What is my position? It's all because of you. నిన్ను బట్టే కదా ప్రభా నువ్వు నన్ను ఈ దాకా తీసుకొచ్చింది. ఈరోజు నేను హెల్త్ సెక్రటరీ, ఆమె ఢిల్లీలో కూర్చొని నన్ను బెంచమిన్ వాట్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఇన్ యువర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అంటే చక్క రెండు మాటలు చెప్పి ఒకటే మాట అన్నది, ఐ వుడ్ లవ్ టు కమ్ అండ్ సీ యువర్ ఇన్స్టిట్యూట్. అమ్మ నీ 5 పైసలు మేము బోడగొట్టలేదు, ప్రతి పైసా గవర్నమెంట్ ఇచ్చింది, మేము వాడుతున్నాము, ఇవి మా రిజల్ట్స్. పెంట కుప్ప నుంచి పైకి లేవనెత్తువాడాయని, రాజుల అధికారులతో నేను కూర్చోబెట్టి నేను నిలబెట్టువాడాయని. హౌ ట్రూ ఇస్ దిస్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? If this is your experience, if this is your personal experience, you can't but trust the Lord. Quickly look into Psalm 40. Psalm 40 says about the same thing. I cried unto the Lord I cried unto him and he heard my cry. అంటే కీర్తనలు 40 అధ్యాయం మొదటి వచనం. త్వరగా చదవండి వారమ్మా. నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నా చెవి ఎత్తి నా మొర ఆలకించాను. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియుడి ఆలకించాడు. ఐ వెయిటెడ్ పేషెంట్లీ టు ద లార్డ్. దేవుని కోసం నేను మొర్ర పెట్టి నేను ఆగిన. చాలాసార్లు దునియాలో మనుషులకు మనకు టైం లేదు. అరే 2 నిమిషాలు రారే నాకు అదే చెప్పుకుంటా ఇన్రా అంటే అరే పోరా బాబు మళ్ళీ మాట్లాడతాడు. బట్ కెన్ యూ హియర్ దిస్ సిచ్యువేషన్? దేవుడు ఆగిందే కాక తన మెడ నుంచి చెవిచ్చి చెప్పుకోతా ఎందుకు కథ అని. యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ అ వెరీ క్రూషియల్ వే వెన్ యూ క్రై టు ద లార్డ్. దేవుడి కోసం మొర్ర పెట్టినప్పుడు ఈయన ఎట్లున్నాడంటే దేవుడు పోయేటోడు ఇట్లా ఆగి మెడ ఒంచి చెవిచ్చి చెప్పుకోవడానికి కష్టమే. ఐ క్రైడ్ అంటు హిమ్. సెకండ్ వర్స్. నాశనకరమైన గుడ్డలో నుండి దిగదగల దొంగ భూమిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. నా పాదములు గడ్డ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. జిగటగల దొంగ ఊబి నుంచి నన్ను పైకి లేవనెత్తినాడు. పైకి లేవనెత్తి నన్ను పాదములు బండమైన జిగటగల దొంగ ఊబి ఎట్లుంటుందా అంటే ఆ ఊబిలా నువ్వు ఎంత కోషిష్ చేసి నువ్వు పైకి రా అని కోషిష్ చేస్తే రావు, లోపలికే పోతుంది. ఈ జగటగల దొంగ ఊబి సిచ్యువేషన్ నాకు ఎట్లా అర్థమైందంటే, ఒకరోజు ఈ కోవిడ్ టైంలో ఏటీఎంకు పోయి ఊకే పైసలు తీసుకుందాం, జేబులో ఒక్క పైసలు లేదురా ఏటీఎంకి పోదామంటే ఆడొక చౌకీదారు ఉండే గుర్కా. ఆ గుర్కా ప్రతిసారి నన్ను చూసి నవ్వుతుండే, సాబ్ ఇస్మే పైసేని అన్నాడు. ఇస్మే పైసేని 4 సార్లు పోతే పైసేని అన్నాడు. 5వ సారి పోతే వాడు ఏమన్నాడంటే సాబ్ ఇస్మే కిత్నా పైసా లేను అన్నాడు. కిత్నా పైసా ఇట్లా లేను అన్నాడు. అని నవ్వుకుంటా ఉండి అక్కడ మాట్లాడతా ఇట్లా గుంక రసాయిస్తున్నాడు. He was just rubbing his tobacco in his palm. నేను ఇట్లా చూసిన అరే వేస్తున్నాడు కదా అనుకున్నా. కానీ ఫస్ట్ పైసలు తీసుకున్నా, జోలో పెట్టుకున్నాక టిప్స్ చూసి నవ్వి అరే తు ఐసీ కరేగా తో 10 साल के बाद मेरे पास आएगा यार. నువ్వు ఇట్లనే గుట్కలు తినుకుంటాను ఉన్నావా అంటే 10 ఏళ్ళ తర్వాత నా దారికి వస్తావు. క్యాన్సర్ అయితే నేను వైద్యం చేయాలి, నువ్వు దారికి కావాల్సి వస్తుంది.
వాడు నా కళ్ళలో కన్ను చూసి పెట్టి ఒక మాట అన్నాడు, నా కళ్ళలో కన్ను పెట్టి ఒక మాట అన్నాడు, साहब मैं इसके साथ कितना छुटकारा पाने के लिए कोशिश कर रहा हूं लेकिन हो नहीं पा रहा. నేను ఎంతో కోషిష్ చేస్తున్నా ఇందులోకి వెళ్ళి ఈ అలవాట్లకి వెళ్ళి బయటికి రానికి, కానీ నాతో అయితలేదు సార్. అప్పుడు అనుకున్నా జిగట గల దొంగ ఊపి పరిస్థితి కూడా అంతే. నువ్వు ఎంత కోషిష్ చేసి బయటికి రావాలనుకుంటే అందులోకి వెళ్ళి బయటికి రాలేని పరిస్థితి. ఎవడన్నా బలమైన వ్యక్తి నీ రెండు చేయి బట్టి గట్టిగా మించి పైకి లేవనెత్తి, ఎంత మంచి దేవుడు, నేను లేపిందే కాక మళ్ళా ఊపి పరిస్థితిలో వదలకుండా నేను బండ మీద నిలబెడతాను. He put my feet upon the rock and established my goings. బండ మీద నిలబెట్టిందంటే ఆయన తలంపు ఎంతో గొప్పది. అరే మళ్ళా నిన్న బురద తీసి పెడతా మళ్ళీ ఇలా పోతారు ఆయన చెప్పి అందుకే లేపి బండ మీద నిలబెట్టి నీ అడుగులు స్థిరపరిచి ఎస్టాబ్లిష్ మై గోయింగ్స్. The happiest moment that the mother enjoys is when the child learns to walk. పిల్లగాడు నడిచిన పరిస్థితి చూసి తల్లి కూసేది. వాడు పడతాడు లేస్తాడు, తప్పటాడు లేస్తాడు, పడతాడు లేస్తాడు, అలా చక్కగా నడుస్తాడు. He established my goings and finally, and he put a new song in my mouth, even and praise unto our God. He put a new song into my mouth, even praise unto our God. ఇది ఎట్లా చెప్పాలంటే నాకు అర్థం కాదు. హప్సి కూడా అలా ఒక్క జమానలా మంచి తాగబోతుంది. ప్రతిరోజు ఆ బార్ షాప్లో తాగాలా లేకపోతే కళ్ళు కాంపౌండ్లో తాగాలా, రోజు మందు కొట్టి వచ్చి ఇంటికాడ గొడవ పెట్టుకొని రోజు ఎత్తి వలగొట్టుకొని పోలీస్ స్టేషన్ కాడ ఉండే మనిషివి ఒకరోజు నీ మందిరానికి వచ్చి దేవుడు నేను అద్భుత రీతిగా దర్శించి నేను మారమనసు పొంది ఆ తాగుడు ఆ సీసా అనంత వదిలిపెట్టి నువ్వు ఆదివారం పొద్దుగాల లేకపోతే ప్రతి సాయంత్రము మీటింగ్కు తెల్ల షర్టు తెల్ల ప్యాంటు చేతిలో నల్ల బైబిల్ పట్టుకొని అదే రోడ్డు మీదకి వెళ్ళి వస్తుంటే ఆ గల్లీలో ఉన్న వాళ్ళందరూ పరిశాన్ అయిపోయారు. రే ఏమైందిరా ఇంకి, ఎట్లా వాగైండ్రా వీడు. Many times is our situation. God has marvelously worked in your life. You are a sign and a wonder to people. చూసిన మనుషులకు నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తిలాగా నువ్వు. ఒకప్పుడు తాగబోతు, ఒకప్పుడు వీడు లేని టైం పాస్ కాకపోతుండే గలీలా. ఈరోజు వాడు కళ్ళు కాంపౌండ్ పోడు, బార్ షాప్ పోడు, బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తాడు. లార్డ్ అట్లా కాదు. ఇప్పుడు న్యూ సాంగ్ ఇన్ మై మౌత్. పాట పాడేటోడు ఇంత పంచాయతీ ఇంత పరేషాని ఇంత చికాకు లేదు మనిషి. నోట్లో పెరిగి మంచిగా పాడుకుంటూ వస్తాడు అంటే అది ఇంత పరేషాన్ లేదు. అండ్ మెనీ షెల్ సీ ఫియర్ ద లార్డ్. చాలా మందిని చూసి ఆశ్చర్యపడతాను. అంతేకాక ముందుకు పోతే ఇక 5వ వచనం ఒకసారి తెలుగులో చదవండి అన్న. యెహోవా నా దేవా, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, నా ఎడల నీకున్న కాపులను గొప్ప విస్తారములు, వాటిని వివరించి చెప్పుదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఎవడూ లేడు. యెహోవా మా దేవా, నువ్వు చేసిన ఉపకారం మా పట్ల ఎంతున్నాయంటే అవి లెక్కకు మించినాయి. అవి లెక్కించదనా, లెక్కకు మించింది. ఐ డు నాట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ. ఒకవేళ నా తెలంగాణ భాషలో చెప్పాలంటే దేవుడు చేసిన మేలు ఒకటి రెండు అని లెక్క పెడితే లెక్క తప్పి మళ్ళీ మొదటికి వస్తుంది. If you start counting God's blessings in your life as 1, 2, 3, you miss the count and come back to number 1. నేను జిగటగల దొంగ ఊబి నుంచి లేవనెత్తిందే కాక, నిన్ను క్రీస్తైన బండ మీద నిలబెట్టిందే కాక, నీ అడుగులు స్థిరపరిచి నీ నోట్ల కొత్త పాట నూతనమైన పాట పెట్టిందే కాక, నిన్ను మనుషులకు ఒక అద్భుతమైన వ్యక్తిగా నిన్ను చూపించి నీ మీద ఎన్ని ఆశీర్వాదాలు గుమ్మరించిందంటే ఈరోజు నువ్వు లెక్క పెడితే అవి లెక్కకు మించినవి. లెక్కలప్పటి Does it not true in your life? If this is true in your life, you can't but say thank you. You can't but say thank you. Coming to the third situation, Psalm 107, verses from 23 to 31. Psalm 107, verses 23 to 31.
They that go down into ship and do business in great waters. They that go down into ships and do business in great waters. They see the works of the Lord. చాలాసార్లు మనం కూడా తలపులు పెద్ద పెద్ద ఉంటాయి. చదువుకుంటాము, ఇంజనీరింగో డాక్టరో లేకపోతే ఏదో ప్రొఫెషనల్ అయితే అయిపోయిన తర్వాత హైదరాబాద్ వస్తారు, బతకనికి వస్తారు, ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో వస్తుంది, మంచిగా పనిచేస్తున్నాం సాఫ్ట్వేర్ కంపెనీ, బాగానే ఉన్నది, ఈవిడ మంచిగానే పైసలు ఇచ్చిండు, బాగానే ఉన్నారు. కానీ మేము మనసులో ఏమనుకుంటామంటే, అరే దుబాయ్ పోదాం, అమెరికా పోదాం, ఆస్ట్రేలియా పోదాం, కెనడా పోదాం, ఇంక నేను 4 పైసలు సంపాదిద్దాం రా, ఇంకా జర కంఫర్టబుల్గా పెట్టుకుందాం, ఇంకా జర మంచిగా ఉందాం అని అనుకుంటావు. అట్లాంటి తలంపులో దేర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్ టు ఆస్క్ ఇస్, లార్డ్ ఆర్ యు ఇన్ దిస్ ప్లాన్? దేవా, ఈ తలంపులో ఈ తలంపులను ఉన్నావా? ఇస్ దిస్ యువర్ ప్లాన్? Many times we make our own plans. Many times we make our own plans and we mess up in life. చాలాసార్లు మన సొంత తలంపులు పెట్టుకొని మన జిందగీలు ఖరాబ్ చేసుకుంటాం. ఇక్కడ చూస్తే ఒక మనిషి ఉన్నాడు, మంచిగా ఆలోచన చేసి, అరే ఈ పడవెక్తా దూర దేశం పోతా, దూర దేశం పోయి బిజినెస్ చేస్తా, దంద చేస్తా, నాకు పైసలు సంపాదిస్తా, సుఖంగా ఉంటా అనుకొని సముద్రంలో ఓడెక్కినట్ట. ఓడెక్కితే 2 రోజులు చక్కగా పోయింది సముద్రం మీద. వాడు ఖుషి, అందరు ఖుషి, అరే మంచిగా పోతుంది పోయి. తర్వాత చూస్తే 3వ రోజు తుఫాన్ లేచి ఎట్లా కొడుతుందంటే, ఇటు పైకి అంత పైకి కొడుతుంది, ఇటు కిందికి పోతుంది, అంత పైకి కొడుతుంది, ఇటు కిందికి పోతుంది. పరిస్థితి ఎట్లుందంటే బతికితే చాలరా పోయి, బతుకుతే చాలు అన్నట్టున్నది కథ. ఇక బైబిల్లో ఎట్లున్నదంటే, వాడు గుండెను ఆ నోట్లోకి వచ్చి జర్ర కొరికితే చచ్చిపోతాను అన్నట్టున్నది కథ. ద హోల్ సిచ్యువేషన్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ది ఇన్ ఎ డెస్పరేట్ కండిషన్, అరే దుబాయ్ వద్దు, అమెరికా వద్దు, బతికితే సాదరాబాయ్ అన్నట్టున్నది కథ. ద హోల్ కండిషన్ ఇస్ దట్ ఐ డోంట్ వాంట్ టు రీచ్ దిస్ డెస్టినేషన్ ఇఫ్ ఐ am there alive. I'm thankful to you, Lord. అట్లాంటి పరిస్థితుల్లో నేను క్రై టు ది లార్డ్. వాళ్ళు యెహోవాకు మొరపెట్టను. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. అట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, నీకు ఎటు దిక్కుదోయని పరిస్థితుల్లో, తుఫాను అలలమైన సముద్రంలో నువ్వు ఒక పెండులంలాగా ఇటు అటు కొట్టుకుంటా భక్తులు సస్తనం అనే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆయన దిక్కు మొరపెట్టినప్పుడు, ఇది క్రై టు ది లార్డ్. He not only heard your cry, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క మొర వినితే కాక, the Bible says he made the storm calm. ఆ తుఫాను అణచివేసినాడు. ఆ తుఫాను అట్లాంటి పరిస్థితిని తీసేసిందే కాక, ఇటు ముందుకు చూస్తే verse 27 and 28 ఎవరైనా తెలుగు కదా. తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయక తన తరంగంలో అణిగిపోయాడు. అవి నిమ్మడమైనవి, హిమమైనవి వారిని రక్షించింది. వారి కోరిన రేవులకు ఆయన వారిని నడిపించాడు. చాలా తుఫాను ఆయన దిక్కు మొరపెట్టాడు. ఆయన వారి మొరాలకించి తుఫాను ఆపివేసిందే కాక, ఆ అలలను ఆయన అనగదొక్కినట్ట. ఎంత మంచి దేవుడు, అనగదొక్కుడు. చాలాసార్లు నువ్వు సముద్రం దగ్గర ఉండి ఆ ఒడ్డుగా నిలబడి ఆ వచ్చే అలను చూస్తే అనుకుంటావు, అరే ఇది ఇదే లెవెల్లో వస్తే, ఇదే స్పీడ్లో వస్తే నన్ను ముంచేస్తుందరా. కానీ నీ దగ్గరకు వచ్చేసరికి ఏమైతే దేవుడు దాన్ని తక్కువ చేస్తాడు. తక్కువ చేస్తే నువ్వు ఎట్లుంటుంది అంటే, నువ్వు ఇట్లా కాళ్ళు లేకపోతే అంత వాయిస్తావు. యు లిఫ్ట్ యువర్ లెగ్ అండ్ యు పుష్ ఇట్ డౌన్. దేవుడు నీకిచ్చే అలను
నిన్ను ముంచివేయకుండా నీ తుఫాన్ ఆపి దాన్ని ఆయన కాలి కింద అణచివేసి అక్కడ ముందట వచ్చిన మంచిగా ఉన్నది. వారు కోరిన రేవుకు అన్నాడు. వారు కోరిన రేవుకు. హరియాడ రేవు అనే మాటనే లేదు. తుఫాన్ ఉన్నది, నీళ్ళే ఉన్నది, సముద్రం. రేవు కనబడే పంచాయతీ ప్రసక్తే లేదా. ఎట్లా తీసుకొచ్చిండో, ఎట్లా చేసిండో అమాంతంగా లేపుకొచ్చి నేను రేవు కాడ పెట్టాం. He brought you up in such a situation that he lifted you out and brought you to your desired heaven. నువ్వు కోరిన రేవుకు ఆయన నడిపించాడు. Oh, that man would praise the Lord for his goodness towards man. Oh, that man would praise the Lord for his goodness. I brought before you 3 situations of life. One is a barren woman. One, David's story of his miserable situation. The one of a young man on his journey far away. దేవుని యొక్క అనుమతి లేనిది, దేవుని యొక్క తలంపు లేనిది పోయిన ఈ వ్యక్తి సంగతి చూసింది. I do not know how you place your situation. I know how you place yourself in this situation. నువ్వు ఏ విధంగా ఇల్లు పెట్టుకుంటావు నాకు తెలియదు, కానీ ఇది నీ ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్. This is your experience and my experience. God has taken you through various experiences in life. గొడ్డు మారిన స్థితి, మనుషులు నవ్వే స్థితి అయినా కానీ నీ తల లేవనెత్తి ఈరోజు అధికారుల మధ్యలో కూర్చోబెట్టి నిజమైన దేవుడు కదా. రెండోది, ఎవరు నిన్ను పట్టించుకోలేని ఆ జిగట గల దొంగ పాపపు స్థితి నుంచి నిన్ను పైకి లేవలెత్తి క్రీస్తు అన్న బండ మీద నిలబెట్టి, అంతేకాకుండా నీ నోట్లో కొత్త పాట పెట్టి, ఎవరైతే నీ మనుషులు నిన్ను చూసి నిన్ను మదాకాడినోడు ఈరోజు నిన్ను అయ్యో నీ జీవితంలో ఏమైందిరా అని ఆశ్చర్యపడుతున్నారు. అంతేగాక లెక్క లేని మేళ్లతో నింపి నువ్వు లెక్క పెడితే లెక్క తప్పి మొదటికొచ్చే ప్రసక్తి నీ జీవితంలో చేసినాడు. అంతేగాక ఆయన లేకుండా నీ సొంత ప్లాన్స్, నీ సొంత ఆలోచన ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు చెడగొట్టుకొని ఇంక అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో నువ్వు దేవుడికి ఒక్క చిన్న మొర పెడితే ఆయన నీ మొర వెళ్ళింది కాక నీ తుఫాన్ గల పరిస్థితిని ఆపి నువ్వు కోరిన నీవు నేను నడిపితే ఇది నీ జీవితంలో వచ్చే ఈ సంఘటనలు ఇవి నీ ఎక్స్పీరియన్స్ అయితే యు కాంట్ బట్ థ్యాంక్ ది లార్డ్. యు కాంట్ బట్ థ్యాంక్ ది లార్డ్. May the Lord give you the spirit of worship so that you can worship in spirit and truth. Because I believe the Lord has spoken to you. నేను నమ్ముతా దేవుడు మీతో మాట్లాడిందని. కాబట్టి దేవుడు నీకు నాకు ప్రార్థన మరి ఆయన ఆరాధించి భారం మనకు అనుగ్రహించి ఆయనను నిత్యంగా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. థ్యాంక్ యూ. Father, once again I thank you for this privilege given to me to share your word. Lord, in a broken way that I have shared it, but Lord, you only help me so that people may worship thee in spirit and truth. In Jesus' name I pray. Amen.